నమస్తే. ఈ వేసవిలో ఈ మధ్య చూస్తున్నాము, రైతులు తెలిసి తెలియక వారి కళ్ళాల్లో వరి కొయ్యలను అంటుపెట్టడంతో పక్కనే ఉన్న ఈత తాటి వనాలు అయితే అర్ధాంతరంగా అన్యాయంగానైతే కాలిపోతున్నాయి. దాదాపు వేల సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఈ కాలిపోతున్న దృశ్యం చూస్తున్నాం. సో దీంతో గౌడ కులస్తులకు జీవనోపాధి కోల్పోతున్నారు. వాళ్ళు గౌడ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ చేస్తున్న పరిస్థితి, వివిధ మీడియాల ద్వారా హైలైట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు జగిత్యాల జిల్లా మాజీ చైర్మన్, గ్రంథాలయ మాజీ చైర్మన్. వీరు దాదాపుగా 24-25 సంవత్సరాల నుండి జగిత్యాల పట్టణంలో వైద్య సేవలు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా గౌడ కులస్తులకు సంబంధించి ఏ కార్యక్రమైనా తను ముందుంటారో అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. సో ఇదే అంశం పైన మనం మాట్లాడదాం. ఒక 2 రోజుల క్రితమే మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో కూడా కలిసి ఈత తాటి వనాలు సందర్శించడం జరిగింది. సో ఒకసారి అసలు ఎలా జరుగుతున్న ఈ ప్రమాదాలు, గౌడ కుటుంబాలు ఏమంటున్నాయి, గౌడ కులస్తులు ఏమంటున్నారు అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అనుకోకుండా ఈ రైతులు తెలిసి తెలియక వాళ్ళు అగ్ని ప్రమాదాల వాళ్ళను వాళ్ళు అది ఆ పొలంలో ఉన్న వాటిని తగలబెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితుల్లో ఈ పక్కనున్న ఈత తాటి వనాలు కూడా కాలిపోతున్న దృశ్యం చూస్తారు. దానిపైన ఎలా అంటే వాస్తవ రూపకంగా ఏంటంటే, మొదటిగా మనము గౌడ కులస్తుల గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎందుకనంటే గౌడ కులస్తుల బ్రతుకులు ఇలా చాలా కష్టార్జితంతో నడుపుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వృత్తిపరంగా ఈత చెట్లు తాటివనం పైన వాళ్ళ ఆధారం. వాళ్ళు ఎంత రిస్కీ జాబ్ చేస్తున్నారంటే, తాటివనం అనేది మినిమం 50-60 ఫీట్ల పైన ఉంటాయి. వాళ్ళు రోజు వృత్తి పొద్దున తెల్లారు లేవంగానే 5 గంటలకు 6 గంటలకు లేచి ఇంట్లో చెప్పి బయటకు వచ్చి తాళ్ళెక్కి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరేంత వరకు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా భయపడుతుంటారు. అంటే అంత రిస్కీ జాబ్ వాళ్ళు చేసి రోజు మరి ఎంత సంపాదిస్తున్నారు అంతగానో కష్టపడి అని అంటే, రోజుకొక 300 నుంచి 400 రూపాయల కంటే ఎక్కువ లేదు వాళ్ళ సంపాదన. ఈ 300-400 రూపాయల సంపాదనతోనే వాళ్ళు ఇల్లు గడవాలి. అంటే వాళ్ళ పిల్లలు చదువులు అన్నీ కూడా వాళ్ళంతా కూడా దాని ద్వారానే వాళ్ళ ఇల్లంతా గడవాలి. కానీ ఇది ఏం దురదృష్టమో మాకు అర్థమైతలేదు. గౌండ్ల కులస్తులకు ఎంత అన్యాయంగా అంటే, ఈ మధ్య కాలంలో గత లాస్ట్ ఒక 1 మంత్లో మా జగిత్యాల జిల్లా మొత్తంలో చూస్తే 21 గ్రామాలలో చెట్లు కాలిపోయినాయి. ఈ 21 గ్రామాలలో చెట్లు దరిదాపులు ఒక్కొక్క ఊర్లలో 2000, 3000, 4000, ఒక్కొక్క కాడ 1000 ఇవన్నీ లెక్కేస్తే 50,000 చిలుకు చెట్లు కాలిపోయినాయి. అంటే దీనిపైన పూర్తిగా ఆధారపడ్డ గౌడ కులస్తుడు వీళ్ళు ఎక్కడ పోవాలి, ఆయన బ్రతుకు తెరువు ఎట్లా అనేది నిజంగా ప్రశ్నార్థకంగా అయిపోయింది. చాలా బాధ అనిపిస్తున్నది. మేము నిజంగా కూడా చూడడం కూడా జరిగింది. నేను కన్నాపూర్ పోయినా, చిన్నమెట్పల్లి పోయినా, అన్ని గ్రామాలలో తిరుక్కుంటూ వస్తున్నా. ఇప్పుడు అన్ని 21 గ్రామాలలో మేము అంతా పర్యటించి చేసుకొని చూసి వస్తున్నాము. అక్కడ వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే కుండలు వలిగి ఉన్నాయి, చెట్లు గీసుకునే చెట్లకు నిచ్చెనలు ఉంటాయి, అవన్నీ సగం గాలిపోయి ఉన్నాయి. వాళ్ళ మోక ముత్తాడు గాలిపోయి ఉన్నది. వాళ్ళకు అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు కాలిపోయి ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే కానీ నిజమే కదా, రేపు పొద్దున దినానికి పాపం దీనిపైననే ఆధారపడి బ్రతుకుతున్న గౌడ కులస్తులు ఎట్లా బతకాలి అనేది నిజంగా కూడా బాధాకరం అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు అడిగినారు అసలు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని మీరు అడిగిన ఒక మాట. నిజంగా కూడా ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి ఈసారి మాకు దగ్గర కూడా అసలు ఒక్కొక్కసారి ఏమో అయ్యో ఇది అనుకోకుండా ఎండలు ఎక్కువైనాయి కాలిపోయినదా అనుకుందాం అనుకుంటే ఈసారి అట్లా లేవు. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా మేము చూస్తే ఒక 3 లేదా 4 గ్రామాలలో కాలేటి. ప్రతి ఎండాకాలంలో మాకు అది అలవాటే. 3-4 గ్రామాలు కలితే అప్పుడప్పుడు ఫైర్ ఇంజిన్ తెప్పిస్తాం, ఏదో చేస్తాం. కానీ ఈసారి అనుకోకుండా 21 గ్రామాలలో కాలిపోవడంతో మాకే భయం అవుతున్నది. ఇది ఎందుకు అని అంటే, నేను మా గౌడ కులస్తులతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా చెప్పకనే చెప్తున్నారు భయపడుకుంటేనే, అన్నా ఇది మన ఏదైతే ఉన్నారో ఊర్లలో కొందరు కావాలని చెప్పి ఇది వ్యవస్థ చేస్తున్నారన్న, మన మండువాళ్ళల్లో కూడా ఇంత మట్టు అంటించిపోయి మన కులవృత్తిని కూడా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారన్న అని ఒక రకంగా చెప్తున్నారు. ఇంకొక రకం ఏమవుతుందనంటే, ఈ ఏదైతే వ్యవసాయదారులు వాళ్ళు తెలుసో తెలియకనో
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పొలం పండించుకుంటున్నారు, వాళ్ళు హాయిగానే ఉన్నారు, పొలాలు కట్ చేసుకున్నావు, అంత మంచిగానే ఉన్నది. ఆ కొయ్యల్ని నువ్వు వదిలేసేస్తే బాగుంటుంది. నువ్వు మళ్ళా వర్షాకాలము వర్షాలు పడ్డప్పుడు నువ్వు దాన్ని పొలం దున్నుకుంటుంటే నీళ్ళు అక్కడ ఉండేటి కీటకాలే కావచ్చు, మంచి బ్యాక్టీరియాలే కావచ్చు, పురుగులే కావచ్చు, ఎర్ర పురుగులు అంటాము, అవన్నీ కూడా మనకు అవన్నీ గ్రౌండ్ నుంచి పుట్టి పెరిగితే మీకు రేపొద్దున దినానికి మళ్ళీ వరి వేసినప్పుడు అది నీకు పనిచేస్తుంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే తెలుసో తెలియక దాన్ని కాల్చేస్తున్నావు, మొత్తం తెలియక కాల్చేస్తున్నావు. దానివల్ల నువ్వు 2 రకాల ఇబ్బంది పెడుతున్నావు. ఒకటేమో నువ్వు పొల్యూషన్ చేస్తున్నావు, నువ్వు కాల్చిన కొయ్యలన్నీ కూడా ఎక్కడ పోతున్నది, మొత్తం పొల్యూషన్ అయిపోయి గాల్లో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ప్లస్ నీ సొంత ల్యాండ్ని నువ్వేం చేస్తున్నావు, ఎడారి చేస్తున్నావు. నువ్వు ఊకే కాల్చి ఏమవుతుంది అని అంటే రేపు పొద్దున దినానికి నీ దాంట్లో నీ ల్యాండ్లో ఫెర్టిలిటీ ఉండదు, ఫెర్టిలిటీ అనేది లేకుండా చేసుకుంటున్నావు. కాబట్టి దానివల్ల ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు, మొత్తం కొయ్యలకు రాత్రిపూట నిప్పంటించి పోతున్నావు. తెల్లారి వరకు గాలి దుమారం వస్తున్నది, అన్నీ వచ్చడంతో కొన్ని 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ గాలి దుమారంతో పోయి చెట్లన్నీ కూడా కాలిపోవడం జరుగుతున్నది. సో అందులో సాంద్రత కూడా తగ్గిపోతాయి కదా సార్ ఇప్పుడు నీళ్ళలో, ఇప్పుడు అలా కాలబెట్టడం వల్ల? డెఫినెట్లీగా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది వాళ్ళకు సొంత లబ్ధి కోసం, సొంత లాభం కోసం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మొత్తం వాళ్ళ ల్యాండ్ని నేను అంటున్నా కదా ఎడారి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎడారి ఒక రకంగా వాటర్ స్కేర్సిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. నువ్వు ఎడారి చేయడం అంటే ఏంటంటే నువ్వు కాల్చే వరకు నీకు మినిమం మన గ్రౌండ్ లెవెల్లో ఒక 5-6 పొరలు గ్రౌండ్ లెవెల్కి ఉంటుంది. అవన్నీ కూడా కాలు కొట్టేసేస్తున్నావు. రేపు పొద్దున దినానికి ఇవ్వాలని నీ పరంగా నీ వరకు నువ్వు సంతోషమే. కానీ నీ వచ్చే జనరేషన్ నీ కొడుకులకు నీ బిడ్డకు నువ్వు ల్యాండ్ ఇచ్చిన, ఇన్ని ఎకరాలు ఇచ్చిన, అన్ని ఎకరాలు ఇచ్చి ఉంటే అదంతా కూడా ఎడారి బతుకులు అయిపోతాయి. అది వీళ్ళకు తెలుస్తలేదు. మేము కూడా ఏందని అంటున్నామంటే మేము చూసిన కాడికి మీడియా ద్వారా చెప్తున్నాము, రైతులను వేడుకుంటున్నాము, దయచేసి ఆలోచన చేయండి. మీరు ఇట్లాంటి చేయడం వల్ల దానివల్ల నష్టం జరుగుతున్నది అని చెప్పి అందరికీ చెబుతున్నాము. కానీ ఇది గవర్నమెంట్ కూడా దీన్ని ఒక వ్యవస్థ లెక్క తీసుకొని దీన్ని పబ్లిసిటీ చేయాలి. టీవీలలో పబ్లిసిటీ చేయాలి, పేపర్లలో పబ్లిసిటీ చేయాలి, ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడాలి, అగ్రికల్చరిస్టులు మాట్లాడాలి, ఊర్లలో మీటింగులు పెట్టి చెప్పాలి, మీరు కాల్చొద్దు, మీరు కాల్స్తే మనం ఇబ్బంది చేసుకుంటున్నాం అనేది. ఇది ఒక యుద్ధ ప్రతిపాదికన పబ్లిక్లలో తీసుకపోతే జనాలు ఖచ్చితంగా మారుతారు. అంటే వ్యవసాయదారులు తెలియక చేస్తున్నారు, వాళ్ళు తెలిసి చేస్తున్నారు అంటే అనుకోని తెలియక చేస్తున్నారు. వాళ్ళకు తెలిసే విధంగా దానివల్ల లబ్ధి లేదు, మీ ల్యాండ్ని మీరు ఎడారి చేసుకుంటున్నారు అన్న మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మార్పు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు సడన్ గా ఒక గౌడ కులస్తుడు ఎవరైనా అండి, గౌడు కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుల వృత్తి ఏకదం ఒకటేసారి ఆగిపోతే వాళ్ళకి ఎట్లా ఇప్పుడు పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా? ఒక గౌడ కులస్తుడు రోజు 300-400 రూపాయల పైన జీవనాధారం గడిపేటోళ్లకు ఇవాళ ఇన్నిగానో చెట్లు కాలిపోతుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఒక చిన్న మెట్పల్లి గ్రామం ఉన్నది, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ దగ్గర ఒక 250-300 మంది మెంబర్స్ ఉన్నారు. సార్ ఇవాళ 3 రోజులు ఆయా మేము పనికి పోతలేము సార్, ఇంట్లోనే ఉంటున్నాము అని అంటున్నారు. అంటే అది ఎంత బాధాకరం ఇది. అంటే వాళ్ళ ఉన్న గ్రామంలో చెట్లన్నీ కాలిపోయినాయి, ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ ఇల్లు ఎట్లా గడవాలి, రేపు రొద్దున తినడానికి వాళ్ళ బ్రతుకు ఎటు పోవాలి అనేది నిజంగా కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉన్నది. మేము పదే గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ చెట్లు కాలడం అనేది ఇప్పుడు నిన్న జరుగుతున్న వ్యవస్థ కాదు, కొన్ని ఏళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా కాలుతున్నాయి. ప్రతి దగ్గర కూడా ఏమవుతుందని అంటే ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, తోచిన కాడికి ఇంత డబ్బులు ఇస్తున్నారు, తోచిన కాడికి ఏదో చేసి పోతున్నారు. అది కాదు సమస్య. ఇక్కడ గౌళ్ళ బతుకులు ఎట్లా మళ్ళా పునర్జీవం ఎట్లా కల్పిస్తాము, వాళ్ళకు మళ్ళా వాళ్ళ బతుకుదురులు ఎట్లా మళ్ళా లైఫ్ వాళ్ళకు ఇవ్వాలి అనే ఆలోచన చేయమని చెప్పి నేను గవర్నమెంట్ కూడా కోరుతున్నాను. సడన్ గా అయిపోయింది, ఓకే ప్రమాదవశాత్తు అయిందో కావాలైందో అది వేరే విషయం. మీరు మిగతా మీడియా సంస్థల ద్వారా దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనికి సొల్యూషన్ ఎలా? మేము ఒకటే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది ఒకటే. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, సీఎం తర్వాత సీఎం అంతా పెద్దన్న. సో ఈ అన్నలని మేము కోరుకుంటున్నాము. మొత్తం జగిత్యాల జిల్లా కావచ్చు, మొత్తం తెలంగాణ యావత్తు వాళ్ళిద్దరిని ఒకటే మేము ప్రాధాన్యపడుతున్నాం. అన్న ఇది మీరు చూడండి, ఇప్పుడు మన గౌండోళ్ళ బతుకులు ఇవాళ కష్టకాలంలో ఉన్నాయి. వీళ్ళందరూ చెట్లు కోల్పోయి వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్లకు ఉపాధి కల్పిద్దాము. మీరు తలుచుకుంటే 1 నిమిషంలో పని కాదు. ఇది
మనం అందరం ఒక చైతన్యస్తే వాళ్ళకు గౌండోల బతుకులు బాగుపడతాయి. నేను పర్టికులర్గా గవర్నమెంట్ను కోరేది ఒకటే, ఇవాళ ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే ఎన్ని ఎకరాలు పోయినాయో, ఎన్ని ఎకరాలు కాలిపోయినాయో వాళ్ళని కలెక్టర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ ఒక నివేదిక తయారు చేయాలి. ఎన్ని గ్రామాలు, మేము అంటున్నాం 21 గ్రామాలు, నాకు తెలియకుండా కూడా ఇంకొక 5-10 గ్రామాలు కూడా గాలి ఉంటాయి, తెలియదు నాకు. బట్ ఈ గ్రామాలల్లో వాళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు మనుషులను పంపించి ఒక నివేదిక తెప్పించుకొని నిజంగా అక్కడ ఎన్ని చెట్లు కాలినాయి, ఎన్ని ఎకరాలు కాలినాయి, దానికి తగ్గట్టుగా ఒక ఎకరానికి ఒక 15 లక్షలు ఇయ్యండి, ఒక బోరింగ్ వేపియండి, చెట్లు పెట్టిపోయిండ్రి, అక్కడ వాళ్ళకు రిగ్ వేపియండి, వాళ్ళకు మళ్ళా ఉపాధి కల్పిస్తే రేపు పొద్దున దినానికి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇవాళ. లేకపోతే ఏమవుతుందంటే ఆ కాలిపోయిన వాళ్ళు కాలిపోయినట్టుగా అట్లనే ఉండే వాళ్ళు ఇంట్లో ఉండి బతుకుదలు లేక మళ్ళీ వాళ్ళు కూలికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రేపు పొద్దున దినానికి. ఇవాళ మనోళ్ళని కాపాడుకోకపోతే ఈ ఒక కుల వృత్తి అంతరించిపోయే అవకాశం కనబడుతున్నది నిజంగా. ఒక్కొక్కసారి బట్టి ఇప్పుడు మనం అంటున్నాం కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఏమో మన పాఠ్య పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుందేమో, గౌన్లో ఒకప్పుడు తాటి చెట్లు ఈత చెట్లు గీసుకొని బతికే వాళ్ళు అనే కాడికి వస్తుందేమో అని మాకు అనిపిస్తున్నది. సో దయచేసి ఆ వ్యవస్థలకు మనం తీసుకుపోకుండా ఇప్పుడు మనం ప్రతి కుల సంఘాలన్నీ మనం ప్రోద్బలం చేస్తున్నారు, ఎక్కడ చేయాలని అక్కడ వాళ్ళకు వెసులుబాటు చేస్తున్నారు. అట్లా మాకు గౌడ కులస్తులకు మేమేమంటున్నామంటే, నువ్వు చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నావు, సంతోషమే. కానీ నేనేమంటా అంటే బతుకున్నప్పుడు ఆ 10 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పింది కదా. చచ్చిపోయిన తర్వాత ఎంత ఇస్తే ఏం లాభం? పెద్ద మనిషి చనిపోయిన తర్వాత అయ్యాల నువ్వు ఎంత ఇస్తే ఏమున్నది? 10 ఇస్తే 15 ఇస్తే ఏమున్నది? అదే నువ్వు బతుకున్నప్పుడే వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి ఉపాధి కల్పిస్తే దీంట్లో ఉపశమనం దొరుకుతుంది కదా. వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా రేపు పొద్దున దినానికి మంచి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు చదివించుకోలేక పిల్లగాళ్ళ ఫీజులు కట్టలేక ఇవన్నీ వాళ్ళు అధిక భారమై అప్పులు చేసేసి వాళ్ళు అవస్థలు పడుతున్నారు. ఒకటి ముఖ్యమైన అంశం సార్, ఇప్పుడు అంటే పంట బీమా పథకం ఈ ఈత తాటి వనాలకు ఏమైనా వర్తిస్తుందా? అంటే మీకున్న పరిజ్ఞానంతో చెప్పండి. ఒకటి లేదు సార్, అది మేము ఇది గత లాస్ట్ నేను ఈ పొలిటికల్ కు వచ్చడం ద్వారా ఒక 15-20 సంవత్సరాల నుంచి నేను దీనిపైన ఫైట్ చేస్తున్నా. నేను ఇదే అంశం పైన ఫైట్ చేస్తున్నా, ప్రతి దగ్గర కూడా ఇదే చెప్తున్నాం కూడా, మా ఎమ్మెల్యేలకు కూడా నేను అదే చెప్తున్నా. సార్ మనము ఒక విపత్తు వస్తుంది, మామిడి చెట్ల సీజన్ వచ్చినప్పుడు విపత్తు వచ్చి మామిడి పాన్ని రాలిపోతే మీరు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఇక పొలం అధిక వర్షాలు పడి మొత్తం పొలాలు పోతాయి, పసుపు నష్టం జరుగుతుంది. మీరందరూ గవర్నమెంట్, ఎంఆర్ఓ, కలెక్టర్ వాళ్ళందరూ పరిశీలన చేస్తున్నారు కదా, వచ్చి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎకరానికి ఇంత, పొలానికి ఇంత అని చెప్పిస్తున్నారు కదా. మరి ఇవి కూడా పచ్చటి చెట్లే కదా, ఇది ప్రకృతి నుంచెల్లే కదా మనం తీసుకుంటున్నాం, ఇవి కూడా చెట్లే కదా. మరి దీన్ని మాకు పరిహారం ఎందుకు ఇయ్యరు? దాని లెక్కనే మాకు కూడా పరిహారం ఇయ్యరు కదా. ఎంత కాలింది ఎంత కాలేదు దానికి మీరు ఎకరానికి మాకు కూడా ఇంత కల్పించామని చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను పదే కోరుకునేది అదే, నువ్వు ఎకరానికి ఒక 15 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా, ఇచ్చి మాకు అక్కడ మళ్ళీ ఉపాధి కల్పి కదా. ఇలా నువ్వు అక్కడేనేమో నువ్వు చెట్లుగా మన వరి దగ్గర కానీ, లేకపోతే పొలాలలో కానీ, లేకపోతే పసుపు దగ్గర నువ్వు ఒక రైతుకే ఇస్తున్నావు, కానీ ఇక్కడ ఒక కులానికి ఇస్తున్నావు. ఎందుకంటే ఇది కులానికి సంబంధించిన ల్యాండ్లు ఉంటాయి. ఎక్కడ కూడా ఇండివిజువల్గా నేను ఒక ఎకరం జాగాలో నేను గౌడ కులస్తులు చెట్లు పెట్టుకోడు, ఈతవనం తాటివనం ఉండదు. వాళ్ళంతా సంఘటితం అయ్యి వాళ్ళందరూ ఒక ఊర్లో 400 మంది, 500 మంది, 1000 మంది వాళ్ళందరూ మన పొలాల చుట్టుపక్కల వాళ్ళ సొంత జాగాలలో కొనుక్కోను అన్ని వనం చేస్తారు. సో మీరు అక్కడ చేయడం వల్ల అక్కడ కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు, ఒక్క కుటుంబం కాదు కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు దయచేసి అట్లా ఆలోచన చేసి ఇవాళ గవర్నమెంట్ నుంచి పదే కోరుకుంటున్నాము, మీరు విపత్తు జరిగినప్పుడు ఏదైతే ప్రణాళిక ప్రకారం పోతారో ఆ విపత్తు జరిగిందనుకోని మా గవర్నమెంట్ ఈ ఎండాకాలంలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ నష్టానికి మీరు తగు చర్యలు తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించమని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సార్, ఇప్పుడు 1000 కుటుంబాలు అయితే రోడ్డున పడ్డాయి. సో నెక్స్ట్ అంటే దీన్ని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీకు? అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ మేము గత నెల రోజులకెళ్ళి ఇదే పని మీద ఉన్నాము, అన్ని ఊరూరా పోతున్నాము, ఎక్కడెక్కడ కాలిపోయిన దగ్గర వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ వాళ్ళ మనసుల నుంచి వెళ్ళి వాళ్ళు వస్తున్నది ఒకటే మాట, అన్న మాకు న్యాయం జరిగేటట్టు చూడరన్నా, ప్రతి సంవత్సరం ఇట్లాంటి ఏదో ఒకటి జరుగుతున్నది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరన్నా, ఈసారి ఏదో రకంగా మనం అందరం కలిసి చేద్దామమ్మా, పోరాడదామని చెప్తున్నారు. ఈ పోరాటంలో స్ఫూర్తిగా మేము అందరం కూడా రేపు ఏం చేస్తున్నామంటే 21 గ్రామాలు, నాకు తెలిసిన 21 గ్రామాల్లో వాళ్ళని ప్రెసిడెంట్, సెక్రటరీ, ఓ ట్రెజరర్, వాళ్ళ గ్రామంలో 3-4 రమ్మంటున్నా. మేమందరం కలిసి కూడా కలెక్టర్ గారికి ఒకటేసారి 21 గ్రామాల్లో విన్నతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళు మాకు ఒక నివేదిక ఇచ్చి గిన్నిగానం ఇంత నష్టం జరిగింది, ఇన్ని ఎకరాల పొలం నష్టమైందని నివేదిక ఇస్తే ఆ నివేదిక ద్వారా మేము డైరెక్ట్గా పొన్నమన్న గారి దగ్గరికి పోయి
లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పోయి, అన్న మరి మనం మాకు ఏం న్యాయం చేస్తారు, మీరు మా గౌడ కులస్తులు, గౌడల మీరు కూడా చిన్న తరం నుంచి పైకి వచ్చిర్రు మీరు, మరి అట్లాంటి వాళ్ళు మన గౌడ కులస్తులకు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పి ఆయన వాళ్ళ దగ్గరికి పోవాలని చూస్తున్నాం. వారు ఎప్పుడు కూడా కులానికి న్యాయం చేయాలనే ప్రభాకర్ గారు మొదటి నుంచి వెళ్ళి కూడా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు వారిది కూడా నిజామాబాదే, వాళ్ళు కూడా చూసుకుంటూ వచ్చిన అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మాకు ఇంత లబ్ధి చేస్తాడు, సహాయం చేస్తాడు అన్నదైతే మాకైతే వారిపైన పూర్తిగా విశ్వాసం ఉన్నది.